ఎప్పుడైతే మీరు డబ్బుని ఇష్టపడడం మొదలు పెడతారో అన్ని విధాలుగా డబ్బు మీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతుంది. అర్థమవుతుందా? మనం ఏదైతే చెప్తామో మన ఇన్నర్ చైల్డ్ అదే తీసుకుంటుంది. కాబట్టి హార్ట్ఫుల్ గా చెప్పండి. ఐ ఆమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ. ఇన్ని రోజులు నేను నీ విలువను తెలుసుకోలేకపోయాను. ఐఎమ్ సారీ. ఇన్ని రోజులు నేను నీ విలువను తెలుసుకోలేకపోయాను. ఐఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. దయచేసి నన్ను క్షమించు, దయచేసి నన్ను క్షమించు. ఐ లవ్ యూ సో మచ్, ఐ లవ్ యూ సో మచ్. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టము, నువ్వంటే నాకు చాలా చాలా ప్రేమ. ఐ లవ్ యూ సో మచ్, ఐ లైక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నీ విలువను నేను గుర్తించలేకున్నా, నీ విలువను నేను గుర్తించలేకున్నప్పటికీ కూడా, నేను నిన్ను ప్రేమించినప్పటికీ కూడా నా ప్రతి అవసరాన్ని ప్రతిసారి తీరుస్తూనే ఉన్నావు. ఐ లవ్ యూ సో మచ్. మనం అడిగినా అడగకపోయినా మన ప్రతి అవసరాన్ని తీరుస్తుందా లేదా? ఖచ్చితంగా తీరుస్తుంది కదా. అవసరం వచ్చిన ప్రతిసారి, నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళా నిద్రపోయే వరకు మన ప్రతి అవసరాన్ని డబ్బు తీరుస్తుందా లేదా? మరి హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ ఎప్పుడైనా చెప్పారా? ఇప్పుడు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ డియర్, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ సో మచ్. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, నేను నిన్ను చాలా గౌరవిస్తున్నాను, నీ విలువని నేను తెలుసుకున్నాను, నీ విలువని నేను తెలుసుకున్నాను. ఐ లవ్ యూ సో మచ్. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టము. డబ్బుతో మనం ఎప్పుడైతే మాట్లాడడం మొదలు పెడతామో మన దగ్గరే ఉండడానికి ఇష్టపడుతుంది.